సార్ 1 by 1 మీరా భాई साइड से लगो है ना ఇచ్చేసి వచ్చేయండి ఇచ్చేస్తా వచ్చింది హరీష్ చూడండి సార్ అన్నట్టు टेबल मुझे बीच में कर दो बीच में सेंटर में कर दो शेयर करो सर इंट्रोडक्शन सर प्लीज लेगा सर हैप्पी बर्थडे टू మీరు కూడా రండి మీద కూడా తర్వాత కొట్టిద్దాన్ని అంత పడతాయి బయట బయట మీరా భాई అన్న లింక్ పంపిస్తున్నా ఒకటే నిమిషం లింక్ పంపిస్తున్నా వచ్చింది అందరూ బయటకు వచ్చేయండి बस बस ना पूरा रहने को अच्छा लगता है स्टार्ट सर थैंक यू विजय అందరికీ నమస్కారం మే 14 నా పుట్టినరోజు జనరల్గా పుట్టినరోజు పుట్టినప్పుడు మనకు తెలియకపోయినా డెఫినెట్గా అందరికీ పుట్టిన ప్రతి ఒక్కరికి గుర్తుంచుకునే రోజు గుర్తుంచుకోవాల్సిన రోజు అలాంటి పుట్టినరోజుని లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎప్పుడు కూడా హైదరాబాద్లో కానీ అంతకుముందు కానీ ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాలు నా ప్రియమిత్రుడు రామానాయుడు గారే నా బర్త్డేకి ఎప్పుడు కేక్ ఆయనే కట్ చేసేవారు. హైదరాబాద్లో ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు. ఆ తర్వాత 2 సార్లు నియోజకవర్గంలో కూడా చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం నా పుట్టినరోజుని మర్చిపోలేని పుట్టినరోజుగా జగన్మోహన్ రెడ్డి, సునీల్ కుమార్, ఇంకా అతని కింద ఉన్న పోలీసులు
మర్చిపోలేని పుట్టినరోజుగా చేశాను. మే 14 ఇదే రోజు లాస్ట్ ఇయర్ నా పుట్టినరోజుని చూసుకొని 2-3 రోజుల ముందే మంచి కసరత్తు చేసి నేను అక్కడే ఉంటానో లేదో అని నిర్ధారణ చేసుకుని గోల్ఫ్ ఆడుకునే పేరుతో సునీల్ కుమార్ కూడా అక్కడ చక్కగా రెక్కీలు నిర్వహించి నన్ను అత్యంత కిరాతకంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్న కనీస జ్ఞానం లేకుండా 124A అని ఒక దిక్కుమాలిన ఎక్కడో బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని రాజద్రోహం కేసుని నా మీద మోపి ఒక 25 నుంచి 30 మంది పోలీసులు మఫ్టీలో వచ్చి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, పైగా మేము నోటీస్ ఇచ్చాం తీసుకోలేదు అందుకని ఓవర్ కట్టించామని చెప్పి రొటీన్లో అబద్ధాలు చెప్పి ఎలాగా నన్ను లిఫ్ట్ చేసి వెహికల్లో వేశారో కూడా అందరూ కూడా చూడటం జరిగింది. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే మరి అక్కడికి తీసుకెళ్లే ముందే ఆ సిఐడి ఆఫీస్ కమ్ గెస్ట్ హౌస్ లో గుంటూరులో కెమెరాస్ అన్ని ముందు రోజే ఆ చుట్టుపక్కల ఉన్న కెమెరాస్, ఆ లోపల ఉన్న కెమెరాస్ అన్ని కూడా రేపు ఎంక్వైరీ వస్తే రిపేరింగ్ చెప్పుకుంటారు, మరేం చెప్పుకుంటారు, అవన్నీ కూడా తీసేసి రాత్రి 11:37, 11:40 ఆ ప్రాంతంలో అప్పటికే నాకు వచ్చిన నా వై కేటగిరీ సెక్యూరిటీ వాళ్ళని విజయపాల్ అనేవాడు వచ్చి బలవంతంగా బయటికి పంపించి దాని ముందే రెక్కి వేసుకున్నారు. ఎవరెవరు ఎక్కడ ఆగి మాట్లాడుకున్నారు సబ్సిక్వెంట్ గా నాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అంటే మనందాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెదరాలు అన్నీ అన్నారు. ఇంకా అనవసరం అని చెప్పి వ్యక్తులుగానే సంబోధించుకోవటం బెటర్. సో జగన్మోహన్ రెడ్డి, పివి సునీల్ కుమార్ వీళ్ళందరూ కలిసి కుట్ర చేసిన తర్వాత నా సెక్యూరిటీని పక్కకు తప్పించి ఉండడానికి వీల్లేదని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్ ముస్లిం జెంటిల్మెన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు గుర్తులేదు, గుర్తొస్తుంది. వాళ్ళు నాకు కాపలాగా ఉంటాం, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి ఆ విజయపాల్ అనే ఒక శిశుపాలు అక్కడ నాకు చెప్పి ఆ పిదప సడన్ గా వీళ్ళు నిష్క్రమించిన ఒక 2-3 నిమిషాలకి ఒక 5 ఆగంతకులు, అందులో సునీల్ కూడా ఉన్నాడు, 5 ఆగంతకులు వచ్చి మహాన్ పెద్ద ఖర్చు ఇలా కూడా కరోనా సమయం నిజంగా కరోనా వచ్చింది, హార్ట్ ఆపరేషన్ అయింది, పెద్ద గొడ్లు కట్టుకుని ముందుగా ఒక సచిన్ తెండూల్కర్ వాడి క్రికెట్ కిట్ ఆ టైప్లోంచి దాడి తీశారు. వీళ్ళు డైరెక్ట్గా పీకేసి లేపేస్తానికి వచ్చారా అని అనుకున్నా. అది కాలు కట్టడానికి వాడారు, అయితే ఇంకో తాడు తీసి మెరకేస్తారేమో అనుకున్నా. బట్ ఒక చేతులు పట్టుకున్నాడు, ఒకడేమో లాఠీ, ఎదురు లాఠీ, ఇంకొకడు క్రికెట్ హ్యాండిల్కి నల్ల బెల్ట్, ఒక ఇటు పట్టుకొకడు అటు పట్టుకొకడు, పెద్దోడు కెమెరా తీసు. ఎందుకంటే అదొక ఉన్మాదికి చూపెడతాం, ఆ ఉన్మాదికి హింసను చూస్తే అతిగా ఆనందిస్తాడని పేరు. వాడెవడో నేను మాట్లాడతాం అనవసరం, ఎవరు ఊరికన్నా ఎవరు వాళ్ళకి వదిలేస్తున్నా ఆ ఆనందించిన ఉన్మాది ఎవరు చెక్క మొదలు పెట్టారు. ఈ హీరోకి కొడతాం, అక్కడ ఆడవాళ్ళకి కొడతాం, నేను అమ్మ అబ్బాని క్యాల్కులేట్. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఏరియా నాకు అప్పుడే తెలిసింది. ఇక్కడ కొడితే తల్లో రక్త ప్రసరణ భరించలేని సిచ్యువేషన్. ధైర్యం ఉంది,
ఈ మధ్యలో ఆలోచనలు ఏంట్రా అంటే ఎంతమందికి పుట్టినరోజు నాడే ఆఖరి రోజు అవుతుంది అని ఒక ఆలోచన. అంటే నీ పుట్టినరోజే నీ ఆఖరి రోజు అయిందిరా అని చెప్పి ఆ షాక్లో కూడా నాలో నాకు ఆలోచనలు. ముందైతే ఒక 30-40 సెకండ్ల పాటు ఇది కళ నిజం, అసలు నేను ఎంపీనా కాదా, ఎంపీలు అయినట్టు కూడా నాకు అసలు కళ వచ్చిందా, ఏది నిజం, నేను ఎంపీ అన్నది నిజమా, ఇప్పుడు పడుతున్నది నిజమా, అది రెండూ కళ అని ఒక అర్థం కాని పరిస్థితిలో మెదడు కొద్ది క్షణాలు దుబారింది. తర్వాత అంతా నిజమని తెలిసింది. కొట్టిన తర్వాత ఒక 20-25 సార్లు కొట్టాక కట్లిప్పి మనవరాలు అంజావటాలని చెప్పి పచ్చిబూతులు వాడి నడిపించి ఆ రూమ్లోనే అటు ఇటు తను కొంచెం మాట్లాడొద్దని బయటికి వెళ్ళి మాట్లాడాలి చెప్పి ఎక్కిన తర్వాత మళ్ళీ పడుకోబెడితే అక్కడికి అయిపోయిందేమో ఇంకా ఆ ప్రయాసనం అనుకున్నా. మళ్ళీ కాళ్ళు కట్టేశారు. ముందు ఎలా పడుకోబెట్టి కొట్టినారు, బోర్లో పడుకోబెట్టారు, బోర్లో పడుకోబెట్టి మళ్ళీ ఒక 10 సార్లు కొట్టారు. ఇంకా నోటంట ట్యాగ్లేయడానికి కూడా లేదు పరిస్థితి. మళ్ళీ మంచి పదజాలంతో మళ్ళీ కట్లిప్పి నుంచునే పరిస్థితి కూడా లేదు. అక్కడ కూర్చోబెట్టిన ఆ అబ్బాయి లేకుండా బాబు లేకమ్మా ఆయన కూర్చుంటే ఆ పదజాలంతో మళ్ళీ ఒక రౌండ్ వేసి మూడోసారి నా ఇంట్లో తస్కరించిన టెలిఫోన్ని ఒకడు వచ్చి నా గుండె మీద కూర్చున్నాడు హఠాత్తుగా. ఎందుకంటే నాకు హార్ట్ ఆపరేషన్ అయింది కాబట్టి అలాంటి సంఘటనలు జరిగితే బహుశా లేచిపోతామని ఉద్దేశం కావచ్చు. ఆ పడిన ప్రెషర్కి ఆ మంచానికి అటు పక్కన్న 2 కోళ్ళు 4 మంచం కోళ్ళు ఉంటాయి కదా, ఆ 2 కోళ్ళు విరిగిపోయినాయి. సో నేను అప్పుడు ఇలా తల కిందకి కాళ్ళు పైకి వస్తే ఆ మంచి వీలుగా ఉన్నప్పుడు ఇక ఈ యాంగిల్లో మంచి బ్రహ్మాండమైన యాంగిల్ దొరికిన దానికి మళ్ళీ ఉతికారు. ఆ గుండెల మీద కూర్చున్నప్పుడు రే ముఖ్యమంత్రి పేరు రద్దు చేయాలని నాకు పడతాను అని చెప్పి అని ఈ సెల్ ఫోన్ ఆన్ చేయరా అని చెప్పి అడగటం నేను నొక్కా ఆన్ చేశా. ఆన్ చేసేటప్పటికి 12 అయింది. ఎందుకంటే నెక్స్ట్ డే నాకు ఎవరో చెప్పారు పలానా టైంకి నీ సెల్ ఫోన్ ఆన్ అయింది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఉంటుంది కదా ఆన్లైన్ అని వాట్సాప్లో, అది చూసినట్టున్నారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో 11:40 నుంచి బహుశా 12:05 12:10 దాకా ఈ కొట్టుడు ప్రహసనం జరిగిందని. ఆ తర్వాత ఇంక అక్కడితోటి సెల్ ఫోన్ ఓపెన్ చేశాను కదా, ఇంక వదిలేస్తారేమో అనుకున్నా. మళ్ళీ మొత్తానికి 4th రౌండ్ తర్వాత మళ్ళీ తిప్పకుండా నడిపించకుండా కంటిన్యూషన్ 5th రౌండ్ ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు నోట్లోంచి మాట రాక మంచినీళ్ళు కావాలని చెప్పి సైగ చేయడం జరిగింది. మంచినీళ్ళు తాగితే సస్తావరా, వచ్చేపోయిన తర్వాత హాట్ వాటర్ తాగని ఒక సలహా ఇచ్చాడు. మరి ఆ సలహా ఎంతవరకు కరెక్ట్ నేను మళ్ళీ తర్వాత ఎంక్వైరీ చేయలేదు. బట్ హాట్ వాటర్ తాగమని సలహా ఇవ్వడం, సలహా ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు తాగని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆ హెడ్ కానిస్టేబుల్ వచ్చి చాలా అమాయకంగా, అసలు సినిమాల్లో కూడా మనం ఇంత దళిత సీన్లు చూడం. అసలు కళాకారుడు, ముఖ్యమంత్రి ఒక అద్భుతమైన కళాకారుడు, సునీల్ కుమార్ ఒక అద్భుతమైన కళాకారుడు. ఈ తర్వాత వచ్చిన సరే పుట్టినోళ్ళు వాళ్ళు వాద్య కళాకారులు చక్కగా వాయించి వెళ్ళిపోయారు. ఆ వాద్య కళాకారులు వెళ్ళిపోయాక ఈ నటులిద్దరూ వచ్చారు, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్. అరే ఏమైంది అన్నారు.
నేను పడిపోయిన మంచం మీద అలాగే ఉన్నా. ఏమైంది అని నేను వీక్ వాయిస్ మీరు వెళ్ళారు అని సగం సైకోగ్రాఫోన్ వాళ్ళు వచ్చి ఎత్తుకారు. మళ్ళీ నువ్వు వచ్చావని చెప్తే లేదా మేము ఎక్కడే ఉన్నాం, ఎవరు రాలేదు అనే ఒక పశ్చాబద్ధం. ఆ తర్వాత ఈ మంచం విరిగిపోయింది, ఇంకో మంచం తీసుకొచ్చారు. ఆ మంచం మీదకి వెళ్ళి ఓపిక లేదు. సరే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళే మొత్తం మీద నన్ను దీని నుంచి నేల మీద జార్చి ఒక పక్క గోడ చేర్చి కూర్చోబెట్టి మళ్ళీ ఆ మంచం వేసిన తర్వాత నన్ను లేపి ఆ మంచం మీద సెంటర్లో కూర్చోబెడితే నేను కూడా ఎప్పుడు పడుకున్నానో నాకు తెలియదు. మామూలుగా దెయ్యం పడితే సినిమాలో చూపెడతారు కదా, మంచం మీద కూర్చుంటారు. అలాగే మళ్ళీ ఎవడొస్తాడు, ఈసారి ఎవడైనా వస్తే ఈ లోపల ఉన్మాదిగా చంపేయమంటాడేమో. ఆల్రెడీ ఒకసారి వదిలేశాం కాబట్టి ఈసారి వచ్చి చంపాలనుకుంటారేమో. ఎందుకంటే సంస్కృతి అది ఉన్మాది సంస్కృతిలో భాగం. అలా మళ్ళీ వస్తారనుకుని నేను లైట్ కూడా అన్ని లైట్ కూడా ఆపొద్దురా బాబు అని చెప్పి అలాగే ఉన్నా. ఎప్పుడు పడుకున్నానో నాకు తెలియదు. సేపు నిద్ర పట్టినట్టుంది. పొద్దున్న చూస్తే కాళ్ళు నల్లగా పూరీలాగా అయిపోయింది. అలా పూరీలా అయిపోయిన దాన్నే దిక్కుమాలిన లాయర్ గాడు కొన్ని దిక్కుమాలిన ఛానల్స్ ఇది సోరియాసిస్ ఉందేమో అని ఒకసారి తర్వాత నా కాళ్ళు కూడా చూస్తే పింక్ కలర్లో ఉంటాయి. మరి చాలా తక్కువ మంది సినిమా హీరోలు కూడా నా కాళ్ళు ఉన్నంత పింక్ కలర్ ఉంటాయేమో, అంత పింక్ కలర్లో ఉంటాయి నా కాళ్ళు. ఎప్పుడు కూడా జీవితంలో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తప్ప కాలు నేల మీద కట్టకుండా పెరిగినోడిని, పెడిగ్రీ ఉన్నోడిని, నేను ఫలానా కులం అని చెప్పి గర్వంగా చెప్పుకునే కులం నాది, నాది ఫలానా మొత్తం అని గర్వంగా చెప్పుకునే మొత్తం నాది. నేనేమి విశ్రాత్మ కొడుకు కాదు. సరే ఛానల్స్ నోటుకు వచ్చినట్టు వాగారు. కొంతమంది అయితే గర్భిణులకి ఇలా కాళ్ళు వాస్తాయి, మరి ఈయన మగవాడు అయినా సరే మరి కాళ్ళు ఎందుకు వాసినాయి అని చెప్పి ఇలా రకరకాలుగా చర్చగా మాట్లాడారు. బహుశా ఇదంతా ఆ ఉన్మాదిని ప్లీజ్ చేయడానికి కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రతుకు తెరువు లేదంటే వాళ్ళ కంపెనీలకు నోటీసులు ఇస్తాడు ఉన్మాది. సో ఏదో అలా రకరకాలుగా పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళ. ఆ తర్వాత అసలు డ్రామా స్టార్ట్ అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది నా 60వ పుట్టినరోజు. కానీ అన్ని పుట్టినరోజులు రొటీన్ ఏదో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. పెద్ద పెద్ద సినిమా హీరోలు వచ్చారు, హైకోర్టు జడ్జిలు వచ్చారు, సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చారు, ఎవరు వచ్చారు, ఎన్నో పుట్టినరోజులు ఘనంగా జరిగినాయి. కానీ మరి ఆ పుట్టినరోజే మరొకనాడు పుట్టినరోజుగా చేసినందుకు డెఫినెట్గా ఉన్మాదికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైనా బాకీ ఉంచుకోకూడదు, లావ్ అయిపోతారని కదా ఏదో సినిమాలో చెప్పారు. డెఫినెట్గా చూస్తా. ఎర్లీ ఎలక్షన్కి వస్తే నెక్స్ట్ ఇయర్ చూద్దాం. రెగ్యులర్ ఎలక్షన్కి వస్తే 24లో చూద్దాం. మీ టీంకి, మీ పుస్తక చతుష్టయానికి చెప్తున్నా క్లియర్గా, బాకీ మటుకు ఉంచుకోం. డెఫినెట్గా మంచిది కాదు. ఇప్పటికే లావ్ అయిపోయింది నేను, ఇంకా లావ్ అయిపోవడం మంచిది కాదు. చూద్దాం. వెళ్తున్నారు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు, గడప గడపకి దబిడి దిబిడి కార్యక్రమం చూస్తున్నాం. మరి ఆ కార్యక్రమం చూసిన ఒత్తిడి మరేంటో ఉత్పత్తి కూడా తృప్తి అంటున్నారు. ఓకే, వాటెవర్ ఇట్ ఈస్. బట్ న్యాయం ఎప్పుడు ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారు. న్యాయస్థానాలు న్యాయాన్ని గెలిపించడానికి కొంచెం సమయం పడుతుంది ఒకసారి. మరి మొన్న స్టే రావడం జరిగింది. ఈ 124A డ్రకోనియన్ లాని టెంపరీగా పెద్దలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్టే ఇవ్వడం జరిగింది. చూద్దాం.
అయినా వాళ్ళ కుట్రలు వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ నా వెంట ప్రజలున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా నాకు రాష్ట్రం నలుమూలల నుంచి కంటిన్యూస్గా ఫోన్లు, ప్రజల దీవెనలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈరోజు ఉదయం నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చింది ప్రముఖ గాయని ఎస్ జానకి గారు. వారు నాకు ఫోన్ చేసి ఆశీర్వదించడం జరిగింది. మా బంగారం, నువ్వు బాగా ఉండాలి, గత సంవత్సరం జరిగింది ఒక పేరుకల, ఇక్కడి నుంచి అంతా చాలా బాగుండాలని చెప్పి పెద్దవాళ్ళు ఆశీర్వదించారు. అదృష్టం. ఆ తర్వాత దేశ హోమ్ మినిస్టర్ గారు చాలామంది మెసేజ్లు, సందేశాలు పెట్టినప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా పర్సనల్గా నాకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం డెఫినెట్గా. ఎందుకంటే ఒక పక్క ఉన్మాదులు, దుర్మార్గులు హత్యలు చేసేవాళ్ళు మరెందరూ కుట్రలు పల్లి కాల్చు కూర్చున్నప్పుడు ఈ పరిస్థితుల్లో దేశానికి హోమ్ మినిస్టర్ గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం అనేది డెఫినెట్గా ఆనందాన్ని ఇచ్చే మంచి పరిణామం. అందరూ ఫోన్ చేసి చెప్పడం ఒక ఎత్తు. మరి ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో మరి నాకు తెలిసి ఢిల్లీలో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న పార్లమెంట్ సభ్యుడు ఎవరు ఉండరు, ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు అయితే తప్ప, అదర్వైజ్ ఏ కేంద్ర మంత్రి అయితే తప్ప. జనరల్గా నియోజకవర్గంలోనే ఉంటారు. మరి అటువంటి నన్ను మరి నియోజకవర్గానికి రాకుండా చేసిన వాళ్ళని డెఫినెట్గా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. పైగా రాకుండా చేసి వచ్చినప్పుడల్లా, వస్తానన్నప్పుడల్లా రకరకాల కేసులు పెట్టి మళ్ళీ రాలేదు అని చెప్పి వారి వారి అనునాయులతో మరి రాలేదు అని మాట్లాడటానికి నా నియోజకవర్గంలో ఎవరో దొరక్క పొరుగు వాళ్ళని కూడా మా ఊరు వాళ్ళగా చిత్రీకరించి మాట్లాడించి మరి చేస్తున్న ఆ ప్రయత్నాల్ని ప్రజలు పసిగడతారు. డెఫినెట్గా గడప గడపకి ఇప్పుడు తిరుగుతున్నారు కాబట్టి మనం ఎన్నాళ్ళు ఏం చేసింది, ఏం చేయింది అన్నది అందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి టార్చర్ ఇంకెవరికి కూడా భవిష్యత్తులో జరగకుండా ఉండాలి. ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో హింస ఎక్కువైపోతుంది. సరే, దానికి ఎంజాయ్ కారణమా, లేకపోతే దిక్కుమాలిన మద్యమే కారణమా, మరేంటో అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మై అప్పీల్ టు ద పబ్లిక్, నా పుట్టినరోజు సందర్భంగా నా కస్టోడియల్ టార్చర్కి మొదటి సంవత్సరేమని పెట్టుకున్నాం. కొన్ని కస్టోడియల్ టార్చర్ని మరి దీన్ని సెలబ్రేషన్ అంటారా, మరి ఏమంటారో అది ప్రజలే నిర్ణయించుకోవాలి. బట్ బాధే సౌఖ్యం అని అనుకోవాలి. ఈరోజు ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే ప్రజలు ఎంత మానవతావాదులో నాకు అర్థమయ్యేలాగా చేసింది ఈ సంఘటన. ఎంతో మంది, కొన్ని వందల మంది మరి వాళ్ళ తలనీలాలు కూడా నేను క్షేమంగా జైల్లోంచి బయటకు వస్తే వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తానని చెప్పి ఇలాంటి సంఘటనలు ఎన్నో మళ్ళీ గురి చేయించుకున్న తర్వాత ఆ ఫోటోలతో సహా నాకు పంపటం జరిగింది. అందరూ నా క్షేమాన్ని ఆ రోజు ఆకాంక్షించారు. ఇదే రోజు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి నేను ఈరోజు స్పెసిఫిక్గా విరామం ఇవ్వాలనుకున్నా కూడా ఎవరైతే నా గురించి ఈ దుండగుల బారి నుంచి నేను క్షేమంగా ఆ కస్టడీ నుంచి, ఆ తర్వాత ఆ జైలు నుంచి బయటకు రావడానికి ప్రార్థనలు చేసిన వారందరికీ ఈ తొలి సంవత్సర
అంటే ఆ రోజు నేను చనిపోవలసిన వాళ్ళని, ఎందుకంటే జైల్లో కూడా మరి ఒక వ్యక్తిని ప్రవేశపెట్టారు. 200% చాలా ఎలాగైనా సరే లేపాలని చూశాడు ఉన్నది. బట్ ఇది నాకు మొదటి పుట్టినరోజుగా భావిస్తున్నా. అదర్వైజ్ లెక్కల ప్రకారం అయితే 60వ పుట్టినరోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటారు. ఇది నా మొదటి పుట్టినరోజుగా నేను భావిస్తూ చిన్నపిల్లవాడిలాగా యాక్టివ్గా ఉంటూ మరి నా మొదటి బర్త్డేగా కూడా దీన్ని నేను భావిస్తున్నాను. 60వ సంవత్సరం 1వ సంవత్సరం పుట్టినరోజు ఒకేసారి జరుపుకునే మరి మహద్భాగ్యం అంటారా మరేమంటారో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి, సునీల్ కుమార్కి, విజయపాల్కి, అలా బీటింగ్ బ్యాచ్కి, అందరికీ వీళ్ళకి సహకరించిన కొంతమంది అన్యాయవాదులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇంకా నిన్నే అన్నాను మా ముఖ్యమంత్రికి మరి సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తే ఆయన విదేశాలకు వెళ్తారని, ఒక పెద్ద సంఘటన. సో దాని గురించి కానీ నా బీటింగ్ యానివర్సరీ గురించి కానీ ఏదైనా ప్రశ్నలు అడిగితే. సార్ ఇప్పుడు మీరు సిఐడి జరిపిన ఇష్యూ మీద సుప్రీంకోర్టును స్పీకర్కి ఫిర్యాదు చేశారు. 1 year అవుతుంది, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు సార్? చూడండి, రాష్ట్రపతి ఎన్నికలు అయిపోతాయి, దానికి దీనికి సంబంధం ఏంటనేది అసంబద్ధమైన ప్రశ్న. బట్ చూద్దాం. నేనైతే ఇచ్చాను కంప్లైంట్, రిమైండ్ చేశాను, మళ్ళీ రిమైండ్ చేశాను. ఇదే 124A మరి నా నేబర్ అవినీతి రాణా గారి మీద కూడా వేశారు. అంటే వాళ్ళని అయితే పిలిపిస్తున్నారు. చూద్దాం జనకన్నా. రఘురామరాజు గారు మీకు సార్ ముందుగా ఒక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. మీ పుట్టినరోజులు రెండు జరుపుకోవడం మీ ధైర్యానికి, సాహసానికి ఒక నిదర్శనం. గత ఏడాదిగా మీరు చాలా మానసిక క్షోభను అనుభవించుంటారు. డెఫినెట్లీ ఇప్పుడు నా ఫేస్ చూసినా కూడా తెలుస్తుంది కదా. మీరు ఢిల్లీలో ఉండాల్సి రావడం, నియోజకవర్గానికి పోలేకపోవడం, కనీసం హైదరాబాద్ కూడా వెళ్లాల్సిన లేకపోవడం, ఎవరు వచ్చినా ఇక్కడికి రప్పించుకొని మాట్లాడాల్సిన పరిస్థితి. ఈ యొక్క విషమ సంకట పరిస్థితులు రాష్ట్రానికి ఎప్పుడు తప్పిపోయే పరిస్థితులు వస్తాయి. దీనికి ఒక వ్యక్తిగత పోరాటమే కాదు, ఒక రాజకీయ పోరాటం కూడా చేయాల్సి ఉంటుంది. ఆ రాజకీయ పోరాటం ఏ రకంగా ఏ రూపంలో జరుగుతుందని నేను భావిస్తున్నాను. అంటే ఎప్పుడు దీనికి అర్థం పలుకుతుంది అంటే మరి ఎర్లీ ఎలక్షన్ అని అంటున్నారు. 23లో వెళ్తే 23లో మార్చి, ఏప్రిల్, మేలోనే దీపావళి అవుతుంది ప్రజలకి. మరి రొటీన్ ఎలక్షన్ అయితే మరి 24 దాకా కష్టాలు భరించాలి. దీనికి డెఫినెట్గా మొన్ననే నేను మాట్లాడటం కూడా జరిగింది. ఏంటంటే ప్రజలు ఇంకా ఈ బాధల్ని భరించే స్థితిలో లేరు. ఈ అబద్ధాలని నమ్మే ఉత్పత్తి లేదు, అంతా ఉత్తుత్తే. కరెక్ట్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే రాష్ట్రంలో కొత్తగా ఉత్పత్తులు చేసి ఏవి రాట్లా, అన్ని ఉత్పత్తి వస్తున్నాయి. కాబట్టి మరి దేవుడు ఆయనకి నోరు తెలపకుండా అలా చేసి ఉండొచ్చు, బట్ నిజం చెప్పించాడు దేవుడు. సో ఈ ఉత్పత్తులే నడుస్తున్నాయి కాబట్టి ప్రజలకి ఇదంతా చెప్పేది ఏం లేదని అంత ఉత్పత్తి ప్రభుత్వమైన అర్థమైపోయింది. సో కాబట్టి ది క్వశ్చన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ కమింగ్ బ్యాక్ డజంట్ అరైజ్. బట్ ప్రతిపక్షం యునైటెడ్గా ఉంటే ఇంకా రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం ఓడిపోవడం అయితే ఖాయం. అండ్ అన్డౌటెడ్లీ ఐ విల్ డెఫినెట్లీ, ఎందుకంటే నా వయసు 1 సంవత్సరమే కాబట్టి అన్డౌటెడ్లీ ఐ విల్ ప్లే ఎ కీ రోల్
హిందీ అలయన్స్ ఉంటుంది, అలయన్స్లో నేను ఉంటాను. కానీ తనని ఎదుర్కోలేకనే నలుగురు ఏకమవుతున్నారని జగన్ గాని ఆ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. అవును, నిన్న కూడా ఆ గుర్తింపు సభలో ఆయన మాట్లాడటం జరిగింది. మీడియాని ప్రముఖంగా ఈనాడు, TV5, ABN మళ్ళీ దత్తపుత్రుడు అని చెప్పి మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ కలిసి అని చెప్పి. దురదృష్టం అలా మాట్లాడటం. ఎందుకంటే నిజం చెప్పే పత్రికలు ఆయన దృష్టిలో విషపత్రికలు, పచ్చి అబద్ధాలు రాసే సాక్షి మరి వారి దృష్టిలో వారి మానస పుత్రిక. దాన్ని మరి ఆయన అలా అభివర్ణించుకోవటం, వీళ్ళందరినీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మాట్లాడటం, అది ఆయన భయాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఆయన భయం ఏంటంటే, ఆయన భయంతో దత్తపుత్రుడు అని పిలుచుకుంటున్న కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిస్తే మరి ఇంకా రాజకీయంగా కనీసం పుట్టగతులు కూడా లేని స్థితికి పార్టీ వెళ్ళిపోతుంది అన్న భయం అయితే వారిలో ప్రస్ఫుటంగా ఉంది. ఆ భయం చేతే దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఈ రకంగా ఏదో ఎలాగైనా సరే టెంప్ట్ చేసి 1-10 సార్లు మాట్లాడి 3rd గ్రేడ్ 4th గ్రేడ్ పీపుల్ తోటి కూడా మాట్లాడిస్తే ఏదన్నా ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు కానీ వాళ్ళు కానీ మేమేంటే కలిసేది, మేమే కొడతామని చెప్పి అనిపించుకోవాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ నా ఉద్దేశంలో ప్రజలు మమ్మల్ని ఓడించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. మా గడప గడపకి వస్తున్న అంటే ఇంకా నేను పార్టీలో ఉన్నాను కాబట్టి ఉంచుకున్నాను కాబట్టి తప్పదు కొన్ని మాట్లాడాలంటే. సో మా గడప గడపకి వస్తున్న తీవ్ర ప్రతిస్పందన మరి చూస్తే ప్రజలు డిసైడ్ అయిపోయారు మమ్మల్ని పక్కన పెట్టేయాలని చెప్పి. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఒకసారి ప్రజలు డిసైడ్ అయితే డెఫినెట్ గా కలిసే ఉంటారనేది, కలిసే ఉండాలి అనేది నా భావన, ప్రజల భావన. చూడబోతే నాయకుల భావన కూడా అలాగే ఉంది. సో కాబట్టి మనం సంకుచిత స్వభావంతో ఉంటే ఎటువంటి ఛాన్స్ కూడా, నిజంగా మనం ప్రజల కోసమే మనం రాజకీయాల్లో వచ్చిన వాళ్ళం అయితే, ప్రజలకి ఆల్రెడీ పెను ప్రమాదం జరిగింది కాబట్టి ఇంకా ఇది జరిగింది అంటే మరి దేశ పటంలో మరి ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా పోతుందేమో అన్న ఆలోచనతో ప్రతి వారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉండొచ్చు, ప్రతి వారికి ఏదో సాధించాలని ఉండొచ్చు. కానీ ప్రజల కోసం వారి ఆకాంక్షల్ని డెఫినెట్గా ఎక్కువ పర్సెంటేజ్, ఎక్కువ ఓటింగ్ ఎవరికే ఉంటే వాళ్ళకే ఉంటుంది మేజర్ ఎడ్జ్. బట్ ఏదైనప్పటికీ సంఘటితంగా ఉండటం అనేది ఎసెన్షియల్. మా ముఖ్యమంత్రి వారి వందిమాగదులు ఎంత కవించినా కూడా ఉన్నారు, పెద్ద లీడర్స్ ఇద్దరే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు. సో వాళ్ళు ఈ కవింతలకి ఇరిటేట్ అవ్వకుండా మరింత పట్టుదలగా ప్రజలు యునైట్ అయి ఉన్నారు. మరింత సంఘటితం చేసి, ఎన్నోసార్లు నేను చెప్పా, ఒక రాక్షసుని అంతమందించాలంటే, అంటే పురాణాలు సుమా ఇప్పుడు దాని గురించి కాదు, ఒక రాక్షసుని అంతమందించాలంటే మరి విష్ణు మహేశ్వరులు కూడా కలిసి మరి అవతారం ఎత్తవలసి వచ్చింది. అంత మాత్రం చేత రాక్షసుడు గొప్పడు కాదు, దేవుడు చిన్నవాడు కాదు. ఆ పురాణాల స్ఫూర్తితో రాక్షస వధ జరగాలి ప్రజా సంక్షేమం కోసం అన్నప్పుడు కొన్ని కలయికలు తప్పు లేదు. సింహాలు సింగిల్స్ అంటే మనం చూసాం. మొన్నే ఒక్క తరివేసింది ఎక్కడో సింహాన్ని, ఇంకొకటి చిన్న కర్రెట్టుకుంటే ఎక్కడో ఆఫ్రికాలో పారిపోయింది సింహం. సో అంచేత మనం కలిసికట్టుగా ఉంటే
ఎన్ని సింహాలు, సింగిల్ సింహం కాదు, గుంపుగా సింహాలు వచ్చినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. పీపుల్ ఆర్ గెటింగ్ యునైటెడ్ బికాస్ ఆఫ్ ద యూనిటీ అమాంగ్ ద పీపుల్. లీడర్స్ హ్యావ్ టు గెట్ యునైటెడ్, అదర్వైజ్ ఇట్ విల్ బి పీపుల్స్ విక్టరీ. జనాల కోసం వాళ్ళు కలిసి తీరాలి అనేది జనాల అభిప్రాయం. దెబ్బతిన వ్యక్తిగా దెబ్బతిని మీరు చక్కగా చెప్పారు, పుట్టినరోజు ఒకటే అని. ఎందుకంటే నన్ను అసలు నా జీవితంలో ఎవరో కొట్ల. నేను ఎప్పుడు కూడా పరీక్షల్లో ఫెయిల్ అవటం, లేకపోతే కాపీలు కొట్టడం, పేపర్లు అమ్మేయటం ఇలాంటివి మనకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను కాబట్టి నిజం ఫస్ట్ క్లాస్. సో కాబట్టి దాన్ని ఎవరు కొట్టవలసిన అవసరం కూడా రాలేదు. ఎప్పుడు ఫస్ట్ టైం నా జీవితంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట మరి పోలీస్ చేతుల్లో పార్లమెంటేరియన్గా ఎంపికైన తర్వాత పోలీస్ చేతుల్లో దెబ్బలు తినాల్సి వచ్చింది. బట్ ఐ మస్ట్ అగ్రీ, చాలా మంది చెప్పుకోరు, చాలా మంది కొట్టారంట తర్వాత తెలిసింది. బట్ చెప్పుకోరు, మొహాటం, సిగ్గు. బట్ నేను చెప్పేశాను, మిగిలిందంతా సేమ్ చేశాను. మీ జన్మదిన సందర్భంగా ఎవరెవరు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు సార్? నాకైతే నేను ఎస్ జానకి గారు, పెద్దలు అమిత్ షా గారు, నారా లోకేష్ ఉన్నాయి. ప్రముఖులు అంటే అందరూ నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ నా దృష్టిలో ప్రముఖులు. అందరూ కాల్స్ ఎవ్రీ 10 secondsకి అటెండెడ్ వన్ కాల్. ఇప్పుడు కూడా ఉన్న మినిస్టర్ గారు చాలా ఉంటాయి. సార్ మీరు అలయన్స్ లో పార్ట్ అయ్యి ఉంటా అని ఇంతకుముందు అన్నారు. అంటే మీరు ఒక రాజకీయ వేదిక ద్వారా పార్ట్ అయ్యి ఉంటారు దానిలో, లేదంటే ఈ అలయన్స్ లో ఉండే రాజకీయ పార్టీలో చేరుతారా? మీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ నేనైతే ఏమి పార్టీ పెట్టడం వెరీ క్లియర్ సార్. అలయన్స్ లో ఉన్న పార్టీలో ఒక పార్టీలో ఉంటాను. వెరీ క్లియర్, నాకైతే అబ్సల్యూట్ క్లారిటీ. ఈ పార్టీలో ఉన్నాం, అలయన్స్ లో ఉంటాను. అలయన్స్ లో 2 ఉంటాయా 3 ఉంటాయా? మాక్సిమం 3 ఉంటాయి, మినిమం 2 ఉంటాయి. ఏ 2 ఏ 3 అని అడగకో. అది ఆ 3 ఏదో ఒక దాంట్లో నేను ఉంటాను. అంతవరకు ఖాయం. మీరు జనక్షేత్రంలో ప్రవేశించే రోజు ఎప్పుడు వస్తుంది? ఈ ఫారెన్ కంట్రీ జగన్మోహన్ రెడ్డికి ఈ యూరోప్ లో పర్మిషన్ చాలా ఈజీగా వచ్చింది సిబిఐ కోర్టులో. కానీ నాకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి రావడానికి పర్మిషన్ ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు. ఎందుకంటే వెళ్ళొచ్చు, వెళ్ళిన వెంటనే వెళ్ళి ముందే మళ్ళీ ఫ్రెష్గా ఈ కేసులు చూద్దాం. ఈ వ్యవస్థని ఎన్నాళ్ళు వ్యవస్థలను చేసి వాడుకుంటాడు ఈ పోలీస్ అధికారులు, ఈ ముఖ్యమంత్రి. జనాలు అబ్జర్వ్ చేస్తారు, ప్రజలు ఎంత దారుణంగా ఈ వ్యవస్థను వాడుకుంటున్నాడు అనేది ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తారు. నేను ఇప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా నేనేమి జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇంట్లో కూర్చోట్ల. ఆయన ఇంటికే పరిమితి అవుతున్నాడు. ఎప్పుడన్నా మాట్లాడినా తప్ప అంటున్నాడు తప్ప పెద్దగా ఏం మాట్లాడింది లేదు. నేనైతే మరి ప్రతిరోజు వారానికి 5 నుంచి 6 రోజుల పాటు ఒక కనీసం గంట సేపు మీడియాలో ఉంటున్నా. ఏదో లైవ్ లింకులు ఉంటాయి మరి ఆంధ్రాలో TV5ని ABNని చూస్తే మరి జనం చైతన్యవంతులు అవుతారని చెప్పి కనెక్షన్లు పీకేస్తున్నారు. అయినప్పటికీ కూడా యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ జనం తండోపతండాలుగా చూస్తూనే ఉన్నారు. అన్నింటిలో కలిపి యావరేజ్ 1 మిలియన్ వ్యూస్ అయితే ఉంటున్నాయి నాకు. సో డెఫినెట్గా డైలీ 1 మిలియన్ వ్యూస్ ఉన్నప్పుడు మచ్ మోర్ దాన్ జగన్మోహన్ రెడ్డి ఐఎమ్ విజిబుల్. సో అంచేత ఏదో సామెత ఉంటుంది ఒకసారి, సార్ టైం గుర్తురావు, ఏదో కొమ్మలో ఉన్నా ఒకటే ఎక్కడున్నా ఒకటే అని చెప్పి ఒక గమ్మత్తైన సామెత, టైం గుర్తురావు సామెతలు. సో ఆ రకంగా అతను నన్ను ఢిల్లీలో కూర్చోబెడితే కూడా డెఫినెట్గా రాష్ట్రానికి అన్యాయం జరగకుండా నేను ప్రైమ్ మినిస్టర్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, రాష్ట్రపతి గారికి వీళ్ళు ఎన్ని దొంగ అప్పులు చేస్తున్నారు ఇవన్నీ కూడా రాస్తాను. అదే అక్కడికి కొంత ప్రతిఘటన వచ్చింది. అయినా సరే మళ్ళీ లింక్ ఏంటి అని అడగొద్దు. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యాను, మరే ఎన్నికల దృష్ట్యాను ఏదో కొంత విధించడం జరిగింది. ఆ విధించింది సరిపోదు, ఇప్పటికే జీతాలు రావట్లా.
డెఫినెట్గా 4-5 నెలల తర్వాత జీతాలు రావు. ఇప్పటికే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి 40,000 దాటిన వాళ్ళకి 6 months ఏరియర్స్ అయిపోయింది. 30,000 దాటిన వాళ్ళకి 3 months ఏరియర్స్. జీతాలు ఇవ్వట్లా. నిన్న ఎలక్ట్రిసిటీ స్టాఫ్ కూడా స్ట్రైక్ చేశారు, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లా. బటన్ నొక్కులు అని దొంగ నొక్కులు తప్ప అక్కడ కూడా కట్ చేసుకుంటూ పోతున్నారు. ఓట్ల కోసం జరిగి బాగోటం ఇది. మళ్ళీ మొన్న ఈ కొత్తగా మా అగ్రికల్చర్ మీద దారుణంగా చర్చ చేసి దాని మీద మళ్ళీ లోన్ ఎత్తడం జరిగింది. బెవరేజెస్ కార్పొరేషన్ గవర్నమెంట్కి రావాల్సిన దాన్ని దారి మళ్లించి గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ ఉంటుందనేది ఓవరాల్ జిఎస్డిపిలో చూపెట్టి అప్పెట్టారు అప్పుడు దాకా. ఇప్పుడు ఆ ఆదాయాన్ని పక్కన పెట్టారు. అది నేను మొన్న ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పా, సోమనాథన్ నేను మెట్రిక్ పర్సనల్ ఎలా ఒప్పుకుంటారు సార్ మీరు అని. అది కార్పొరేషన్కి లోన్ ఇవ్వడం తప్పు, ఆ లోన్ ఇవ్వద్దని చెప్పి మీరు బ్యాంకింగ్ సెక్రటరీకి చెప్పాలండి అన్నారు. మరి నిన్న కొంచెం డీటెయిల్గా రాయాలి కాబట్టి సగం రెడీ అయింది. రేపు మండే కల్లా బ్యాంకింగ్ సెక్రటరీకి నేను లెటర్ ఇచ్చి ఈ రకంగా వైలేషన్ జరుగుతుంది, ఇది వైలేషన్ అని చెప్పి నేను కోర్టులో కేసు వేసాను. కోర్టులో స్టే ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ లోన్ ఇవ్వటం తప్పు అవుతుంది. సో ఇటువంటి విద్యమాన లోన్లు ఇవ్వకండి బాబు అని చెప్పి నన్ను ఇక్కడ ఖాళీ కూర్చోబెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నేనేం ఖాళీ కూర్చోట్లా, రోజు జనాల్లో ఉంటున్నాను. అలాగే ఎక్కడెక్కడ ఎంత అప్రమత్తం చేయాలో అంత చేస్తున్నాను. కొంతవరకు ఫలించింది, మరి కొంతవరకు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అవసరం లేదు. అయినప్పటికీ కూడా వాటెవర్ మీద లేదా ఇంకా రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తప్పవు. కాబట్టి జూలై వరకు మా వాళ్ళ ఆటలో కొద్దిగా సాగొచ్చు అనుకుంటున్నాను. జూలై తర్వాత ఐ థింక్ ద గేమ్ విల్ గ్రాడ్యువల్లీ కమ్ టు అన్ ఎండ్ అని నా అభిప్రాయం. జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం, మరి ఇప్పుడు ధర్మారెడ్డి ఎక్స్టెన్షన్ ఇస్తే మరి ఇంకా పూర్తిగా మా వాళ్ళకి పప్పులు ఉడికినట్టు, ఎక్స్టెన్షన్ లేకపోతే అంటే అవుట్ ఆఫ్ ది వే ఇవ్వాలి, ఇస్తే మరంత అవుట్ ఆఫ్ ది వే ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి. దిస్ విల్ బి లిట్మస్ టెస్ట్. ఇక ఈ దావోస్ వెళ్తున్నారు కదా, ఆ దావోస్ గురించి, ఎందుకంటే నాకు ఇష్టమైన నటుల్లో పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటికైనా ఫోటో దిగాలని ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యక్తితో చదువుకున్నట్టు తెలియదు, పాపం అవంతి శ్రీనివాస్ కాలేజీలో చదువుకున్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారికి మరి వారితో ఫోటో దిగాలని అనిపించి అందరూ నాతో ఫోటో దిగుతూ ఉంటారు. నేను బాగా ఎలక్షన్లో నిధులు ఉంది కాబట్టి అలా పవన్ కళ్యాణ్ గారు నాతో దిగారేమో, ఆయన ఎప్పుడు దిగాడో నాతో ఫోటో నాకు తెలియదు. ఆయన చేతులు కట్టుకు ఉంటున్నాడు, నేను ఎలా ఉన్నాను. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో దిగారని చెప్పి అమర్నాథ్ గారు చెప్పారు. అటువంటి అమర్నాథ్ అంటే పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగడం జీవితాశయం అని కనీసం ఒక 40-50 లక్షల మంది ఉంటారు ఆంధ్రాలో. మరి అటువంటి వ్యక్తుల్ని ఫోటో దిగిన వ్యక్తిని తీసుకుని మరి జగన్మోహన్ రెడ్డి, గోవిందరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇంకో రెడ్డి ఎవరు బుగ్గన రాజేంద్ర రెడ్డి, ఈ 4 రెడ్లు మరి పవన్ కళ్యాణ్ ఆరాధించే అమర్నాథ్ని తీసుకుని మరి ఆ దావోస్ వెళ్ళటం నిజంగా అతి గొప్ప పరిణామం. దానికోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమర్నాథ్ గారితో అక్కడ ఫోటో దిగడం కోసం సిబిఐ కోర్టుకి వెళ్ళి పర్మిషన్ కూడా తీసుకుని నిధుల కోసం అక్కడికి వెళ్ళటం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ దావోస్లో ఆ అంతర్జాతీయ ప్రతినిధులందరూ వేర్ ఈస్ దట్ బాయ్, వేర్ పవన్ హూమ్ పవన్ వర్షిప్స్ అని అందరూ ఆయనతోటే ఫోటోలు దిగితే మరి ఎవరికైనా పుల్లు వచ్చేది కాబట్టి వెనక్కి వచ్చాక మరి మా ముఖ్యమంత్రి గారు మరి అమర్నాథ్కి మరి తప్పిస్తారా? లేదు, ఆయనతో పాటు ప్లీజ్ అమర్నాథ్ నన్ను కూడా ఫోటోలో దూరన్నాయని చెప్పి
ముఖ్యమంత్రి గారు ఫోటోలు దూరిపోతారా? ఏదైనా ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్తో ఫోటో తీయడం కుదరలా. అంటే ఆయన నాకు అవకాశం ఇవ్వలేదు, నేను ఇవ్వకపోవడం కాదు. బట్ ఈసారి నేనే మీతో దిగానని చెప్తాను సార్, మీరు నాతో దిగారని చెప్పండి సార్, నాకు ఫోటో ఇవ్వండి సార్ అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను. సో నాతో మా సీని గారు ఉన్నారు, ఇంకా ఉన్నారు జనసేన నాయకులు, వాళ్ళ ద్వారా కూడా అయినా సరే నేను ట్రై చేసి కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి నేనే చేతులు కట్టుకొని ఉంటాను, ఆయన చేతులు కట్టుకోవద్దని చెప్తాను. మళ్ళీ ఎవరు పడతాడు వాడకుండా ఇక్కడి నుంచి కూడా కళ్యాణ్ గారికి బేసిక్గా కొంచెం ఆయన మిత భాష సిగ్గుగా ఉంటారు కాబట్టి చేతులు కట్టుకుంటే జనం ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చేతులు కట్టుకోవచ్చు సార్. చూశారు కదా జనం అంతా డిఎంకే గారు, దయచేసి మీరు ఎవరి దగ్గర చేతులు కట్టుకోండి, మీరు మీలాగా ఉండండి, కుదిరితే మొదలుగా చేయండి. ఇంకా మాట్లాడడం ఈ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి చేతులు కట్టుకోవచ్చు ఎవరి దగ్గర భుజం మీద చేతులు ఏమని చెప్పి నేనే లైటర్ వేని తెలియజేసుకుంటూ నాకు శుభాకాంక్షలు తెలిపిన ఎంతో మందికి తెలపాలనుకుంటున్నా, తెలపలేకపోయినా అందరికీ కూడా, నన్ను ప్రేమించే అందరికీ కూడా, నన్ను ద్వేషించే ఆ నలుగురికి కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇంకేం ప్రశ్నలు లేవా సార్? సీనియర్లు ఏమైనా అడిగితే మీరే పెద్దలు. అదే మీ వైసీపీతో మీ బహుబంధాలు ఎప్పుడు తెచ్చుకుంటారని అడుగుతారు. అంటే వాళ్ళైతే అక్కడ నా డిస్క్వాలిఫికేషన్ ఫైల్ చేసి 2 సంవత్సరాలు దాటిపోయింది సార్. వాళ్ళు తెంచేసుకున్నారు, తెంచుకోవాలనే చెప్తున్నాను నేను కూడా. అంటే ఆ బంధాన్ని తెంచలేరు, ఎందుకంటే అది నేను హైలైట్ చేస్తేనే షెడ్యూల్ 10 ఆ బంధం జరుగుతుంది, వాళ్ళు కోరుకునే బంధం. బట్ వాళ్ళ చేతిలో ఉన్న బంధం ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి ఇలా కనుగొట్టినా, లేకపోతే సజ్జల గారికి కనుగొట్టినా, లేపేంట్రా అంటే పార్టీని అది ట్రై చేశారు, ఫీల్ అయ్యారనుకోండి ఆ ల్యాప్టాప్. సో చెప్తే ఆటోమేటిక్గా నాకు పార్టీ బంధాలు పోతాయి. కానీ మరి ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియదు. మీరు తెచ్చుకునే రోజు ఎప్పుడు వస్తున్నారు? మరి నేను తెంచుకోవాలంటే మరి ఎలా? నా అంతటి నేను వెళ్ళిపోతే షెడ్యూల్ 10 పిక్చర్లోకి వస్తాను. నా అంతటి నేను వెళ్ళటానికి లేదు, వాళ్ళు నన్ను పంపలేరు. సో ఇది పైకి ఎలా కనిపించే బంధం తప్ప బంధాలు లేని బంధం, అనుబంధం లేని బంధం. మరి చూద్దాం, మరి ఆ మంచి రోజు కోసం నేను చూస్తున్నాను, ప్రజలు కూడా చూస్తున్నారు. ఎప్పుడు వీడి దగ్గర నుంచి బయటకు వచ్చేస్తారా అని చెప్పి మా గోదావరి జిల్లా భాషలో మాట్లాడుకుంటున్నారు. చూద్దాం. సో ముఖ్యమంత్రి గారి విహారయాత్ర కమ్ విజ్ఞాన యాత్ర. ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా దావోస్ వెళ్ళేవాడు, ఎప్పుడు కూడా తిట్టకుండా తిట్టేవాళ్ళు. దావోస్ వెళ్ళి ఏం చేస్తాడు, దావోస్ వెళ్తే ఏమొస్తుంది, వీడు ప్రభుత్వం ఖర్చు పెట్టి తిరిగేస్తున్నాడు, అది ఇది అనే మాట్లాడేవారు అందరూ కూడా. మరి వాళ్ళ ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు, ఎందుకంటే భయం. నాకు భయం లేదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఒకసారి ఆ పాత క్లిప్పింగ్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాట్లాడినవి ఉన్నాయి. అప్పుడు మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడింది ఇప్పుడు మా ముఖ్యమంత్రికి వినిపిస్తే బాగుంటుందేమో. అట్లీస్ట్ మీడియా వల్ల అయినా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారని చెప్పి రేపు పేపర్లో వేస్తే చదవాలనుకుంటా ఆయన. చూద్దాం, మరి మన ప్రయత్నం మనం చేద్దాం. థ్యాంక్ యూ.